టికెట్ లేదు, ఫ్రీ లేదు మేడం. ఫ్రీ సెకండ్ ఆధార్ ఇవ్వాలి మేడం. నేను అదనుకోలేదు ఫ్రీ అంటే. లేదు మేడం, ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం. చాలా అవునా. అందరు ఏ ఊరు? మీరందరూ కూడానా? నాకు హ్యాపీగా ఉంది. నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు. చూద్దాము నిజంగానే ఉందా లేదా. నీ ఆధార్ కార్డు చూపించావా? ఆవిడ నన్ను ఒప్పుకోలేదు. నీ చూపి. పేరేంటి? నీ ఊరు పేరు? సొంతూరేనా? బస్సు ఎన్నోసారి ఎక్కుతున్నావు? రోజు ఎక్కుతావా? అవసరమైనప్పుడు ఎంత? రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా? ఫ్రీ అయిన తర్వాత అది వరకు ఎక్కుతారమ్మా సుమారుగా యావరేజ్ 1800 ఒక్క రోజుకి అంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి? మరి ఎవరు లేరు ఇక్కడ? క్లైమేట్ చల్లగా ఉంది, ఇంకొప్పుడు హుషారుగా వెళ్ళాలి. పంటలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే కన్ఫర్మ్ రావాలి మేడం. మరి నేను బండి తెచ్చుకున్నాను, గేట్ ఆగిపోయింది, ఆధార్ కార్డు లేదు. బండి ఎక్కడ వాళ్ళ ఇంటికి పెట్టేసి బస్సులు వేసినాను, ఆధార్ కార్డు లేదు. తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఫోన్ లో చూపిస్తా అంటే ఊరుకుంది అమ్మాయి. మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నెగ్లిజెన్సీ చేస్తాను మేడం. ఆధార్ అన్నారు మేడం, ఉండాలి, ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి. మర్చిపోయినాము. మేమే అడ్వర్టైజ్మెంట్ గా చెప్తుంటాం మేడం బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ. చెప్పినప్పుడు అది అందరూ చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు నాకు తెలీదు, అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు. నమస్తే. కొండంతానే అన్నాను మేడం, రోజు నేను ఊరికి వచ్చినాను కదా మేడం. ఏ ఊరు? పెద్ద ఫోటో తీసేసుకున్నాను, రోజు నేను చూసుకొని నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాగుంది. చెప్పాలి ఎందుకు చెప్పనా, మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి. నాకు కోపం, మన కుప్పంగా ఎందుకు రాదు? మీ బాబన్నతో రోజు మన కుప్పంగా ఎందుకు తీసుకురారు? అది ఇక్కడే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. చెప్తా అలా స్ట్రిక్ట్ గా ఉన్నాను, మంచిది అట్లానే ఉండాలి, అట్లానే ఉండాలి. ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు. డ్యూటీ అంటే డ్యూటీ, నేను అంతే. నమస్తే అండి.